కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారం. నక్షత్ర ప్రకారం గమనించినట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు కర్కాటక రాశి. రాశికి అధిపతి చంద్రభగవానుడు. చంద్రభగవానుడు అంటే మీరు అందరూ గమనించినట్లయితే చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, అంతేకాకుండా ఈ స్థానమునకు సూర్యుడు సప్తమ స్థానంలో ప్రవేశిస్తాడు. కాబట్టి తద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తద్వారా మనం అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ధనుర్మాసము అని చెప్తుంటాం, అంటే పండగ నెల శూన్యమాసం అని చెప్తుంటారు. కానీ పుష్యమాసం కూడా శూన్యమాసం, ధనుర్మాసము పుష్యమాసం, ఈ విధంగా మనం గమనించినట్లయితే పెద్దల రోజులు అని చెప్తుంటారు, పితృరోజులు అంటుంటారు. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశికి అధిపతి చంద్రభగవానుడు. చంద్రుడు అంటే తల్లి స్థానము, సూర్యభగవానుడు అంటే తండ్రి స్థానము అని చెప్తూ ఉంటాం. అటువంటి తల్లి స్థానమైనటువంటి కర్కాటక రాశి వారు ఈరోజు మనం చూసినట్లయితే ఈ మాసమంతా కూడా దైవారాధన చేయటమే కాకుండా అవకాశం ఉన్నటువంటి వారు కొంచెం విభూతి ధారణ చేయటం ఎంతైనా ఉత్తమమని. విభూతి అంటేనే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనార్ మృత్యోర్ముక్షీయమామృతాత్, మృత్యు నుంచి కాపాడే శక్తి ఆ విభూతికి ఉంది. కాబట్టి ఈ యొక్క మాసమునందు ఈ యొక్క రాశివారు ప్రతినిత్యము విభూతి ధారణ చేయటం, అంతేకాకుండా శివనామస్మరణము అంటారు, శివ పంచాక్షరి నామమును స్మరణ చేయటం ద్వారా ఈ యొక్క మాసములో అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని, అనారోగ్య స్థితి నుంచి ఎప్పటి నుంచో అనారోగ్య స్థితిలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఒక మంచి ఆలోచన విధానం ద్వారా, ఒక మంచి మందుల ద్వారా, ఒక మంచి మెడిసిన్ ద్వారా, ఒక మంచి వ్యక్తి మీకు లభించడం ద్వారా, ఆయనే శని భగవానుడు, ఆ యొక్క వ్యక్తి ద్వారా, ఆ యొక్క ఆలోచన విధానం ద్వారా, ఆ భగవంతుని కృప ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం మీకు మెరుగుపడుతుంది. ఆరోగ్య స్థితి నుంచి మీరు మంచిగా బయటకు వస్తారని, అనారోగ్య స్థితి బయటపడాలని కోరుకుంటూ, తప్పకుండా ఒక శుభ పరిణామాలు మీకు చోటు చేసుకుంటాయని ఆశిస్తూ, ముఖ్యంగా వీరు గమనించినట్లయితే దశమ వృత్తి స్థానంలో గురువు యోగకారకుడై ఉండడం, దశమ వృత్తి స్థానంలో గురువు యోగకారకుడై ఉండడం, తృతీయ భాతృస్థానంలో కేతు భగవానుడు కూడా యోగకారకుడై ఉన్నందువల్ల మీకు అన్నదమ్ముల యొక్క అక్కచెల్లెల యొక్క సహాయ సహకారములతోటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనేక రకాల శుభ ఫలితాలకి మూలమని, తద్వారా మంచి నిర్ణయములు తీసుకోవడం ద్వారా ఒక ఉన్నత స్థితి మీరు పొందాలని భావిస్తూ, ముఖ్యంగా మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం శ్రౌం శివాయే నమః ఈ యొక్క మంత్రమును ప్రతినిత్యము 10 సార్లు కానీ 20 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించి విభూతి ధారణ గావించి, తద్వారా అనేక రకాల శుభ ఫలితాలకి మూలం నాంది చేకూరే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించి అనేక రకాల శుభ ఫలితాలు ఈ యొక్క మాసమును మీరు పొందాలని, ముఖ్యంగా ఎటువంటి విషయములు అంటే ఉద్యోగపరంగా కావచ్చు, గృహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, విదేశ స్థానపరంగా కావచ్చు, అనేక రకాల శుభ ఫలితాలకి ఈ యొక్క మాసంలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితానికి ఒక మంచి ఉత్తమమైన మార్గాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి సంపూర్ణమైన ఆలోచన విధానంతో మీరు ముందరకు వెళ్ళి సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి అని దీవిస్తూ, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేస్తారని కోరుకుంటూ, మీ రామకృష్ణ స్వామి, నరసింగోలు.